హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి గోధుమ రవ్వ ఉప్మా చేశాను. అది ఎలా చేయాలో చెప్తాను రండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం పల్లీలు వేయించుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, కరివేపాకు వేసుకుని వేయించుకున్నాను. పోపు బాగా వేగిన తర్వాత కొంచెం ప్లేట్లోకి తీసి సెపరేట్ చేసుకున్నాను. అది ఎందుకో తర్వాత చెప్తాను. ఇప్పుడు అందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. మరి ఉప్మాలోకి ఎప్పుడు ఉల్లిపాయలు ఎర్రగా ఫ్రై అవ్వక్కర్లేదు. ఇప్పుడు ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసులు వాటర్ వేసుకుని కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుని మూత పెట్టాను. చూసారా, వాటర్ అంతా అలా బాయిల్ అవుతున్నప్పుడు రవ్వ యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకుని హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నానండి. కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకున్నాను. చూసారా ఎంత బాగా కుక్ అయిందో. చాలా పొడి పొడిగా వచ్చిందండి, ఎక్కడ ముద్ద అవ్వలేదు. చాలా బాగా వచ్చింది. చూసారా, అదిగో పొడి పొడిగా చాలా టేస్టీగా వచ్చిందండి. చాలా బాగుందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం పక్కకు తీసుకున్నాం కదా, ఫస్ట్ ఆ పోపు ఇందులో యాడ్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే తింటున్నప్పుడు పల్లీలు, పచ్చిశనగపప్పు పంటి కింద పడి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆ వాటర్లోనే బాయిల్ అయిపోతే పోపు మొత్తం మెత్తగా అయిపోతుంది. ఇలా సెపరేట్గా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ వేయండి. బాయ్ అండి.